హాయ్ ఫ్రెండ్స్, అడవిలో ఉండే చిలుకకి బంగారు ఈకలు మొలిచాయంట. కానీ అస్సలు సంతోషం లేదంట. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చాను. ఎలా ఉందో వినండి. స్టోరీ పేరు బంగారు ఈకల చిలుక. అనగనగా ఒక అందమైన అడవిలో చిట్టి అనే చిలుక ఉండేది. దానికి ఒకే ఒక కోరిక, నేను అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలి అని. ఒకరోజు మాయా చెట్టు దగ్గరికి వెళ్ళి నాకు బంగారు ఈకలు కావాలి అని అడిగింది. చెట్టు సరే, కానీ నువ్వు రోజుకి ఒక మంచి పని చెయ్యాలి అని షరతు పెట్టింది. మరుసటి రోజు చిట్టికి నిజంగానే బంగారు ఈకలు వచ్చేసాయి. అన్ని పక్షులు చిట్టిని చూసి వావ్ అన్నాయి. చిట్టికి భలే గర్వం వచ్చింది. కానీ సమస్య మొదలైంది. బంగారు ఈకల వల్ల ఎగరడం కష్టంగా ఉంది. వానొస్తే తడిసి భారంగా అయ్యాయి. పైగా వేటగాడు చిలక కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు చిట్టి స్నేహితురాలు పిచ్చుక వలలో చిక్కుకుంది. చిట్టి తన బంగారు ఈక ఒకటి పీకి వలను కోసి పిచ్చుకను కాపాడింది. అలా ప్రతిసారి ఒకరికి సహాయం చేసినప్పుడు ఒక బంగారు ఈక ఊడి ఒక మామూలు పచ్చ ఈకగా మారేది. చివరికి అన్ని ఈకలు మామూలు ఈకలుగా మారిపోయాయి. కానీ ఇప్పుడు చిట్టి మళ్ళీ హాయిగా ఎగరగలుగుతుంది. అందరూ దాని ధైర్యాన్ని, మంచితనాన్ని చూసి మెచ్చుకున్నారు. ఈ కథ నీతి ఏమనగా, అందం కంటే మంచి మనసు, స్నేహితులే గొప్ప బంగారం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో స్టోరీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.